హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను విజయ. ఏంటక్క ఈరోజు టెర్రస్ పై కూర్చొని వీడియో తీస్తున్నాం అనుకుంటున్నారా? అవునండి, మీకు మా టెర్రస్ చూపిద్దామని పైకి వచ్చాను. యాక్చువల్లీ ఇది ఈవినింగ్ టైం. పిల్లలు అయితే ట్యూషన్ దిగబెట్టేసి వచ్చాను. మొక్కలకు వాటర్ వేద్దామని వచ్చాను. చూడండి, చల్ల గాలి. మా టెర్రస్ అయితే ఎంత బాగుంటుందో. కొండ అటు కనిపిస్తుంది అండ్ ఇటువైపు అయితే సింహాచలం కొండ కనిపిస్తుంది. అదిగోండి, అదైతే సింహాచలం కొండ అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు మొక్కలకు సంబంధించింది ఒక చిన్న టిప్ షేర్ చేద్దామని మీతో వీడియో తీస్తున్నాను అనమాట. ఇది కొంతమందికి తెలిసే ఉంటుంది, బట్ చాలామందికి తెలీదు. సో ఇదైతే ఏంటనుకుంటున్నారు? తెలిసిన వాళ్ళు అయితే కామెంట్స్లో షేర్ చేయండి. నేను వీడియోలో చెప్పేస్తాను కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోద్ది. సో ఇవైతే మాకు నర్సరీలో ఇచ్చారండి మా వారు మొక్కలు కొనేటప్పుడు. వీటి పేరు ఏదో పేరు, నాకు పేరు అయితే గుర్తులేదు, బట్ దేనికి యూజ్ చేస్తారనేది మాత్రం తెలుసు. ఇవి ఇక్కడికి తెచ్చారు మా వారైతే. దీని నిండాన మొక్కలు మేము ఇంటికి వచ్చిన స్టార్టింగ్లో మొక్కలు ఎక్కువ కొన్నాం అనమాట వర్షాకాలంలో. అప్పుడు వాళ్ళు చెప్పారనమాట, ఇవి వేస్తే మొక్కలు చక్కగా పువ్వులు పోస్తే హెల్తీగా ఉంటాయని చెప్పి. సో అందుకని మా వారైతే ఒక బాటిల్ తెచ్చారనమాట. ఇవి మొక్కలకి ఎక్కువ వేయకూడదండి. వీక్లీ వన్స్ 4-5 గోళీలు వేయాలి. అంటే గోళీలా ఉన్నాయి కాబట్టి గోళీలు అంటున్నాను. 4-5 అంతే, అంతకుమించి ఇంకెక్కువ వేయకూడదంటండి. మొక్కలకి చివర్లు ఉంటాయి కదా, ఇలాగా ఏర్లు కాసి ఇలా గొయ్యిలా తవ్వి ఇలా ఇక్కడ వేసి వాటర్ వేయాలన్నమాట. వీక్లీ వన్స్ ఇస్తే మొక్కలు ఫ్రెష్గా తాజాగా ఉంటాయి అండ్ పువ్వులు కూడా ఎక్కువ పూసే అవకాశం ఉంటుందంట. నర్సరీ వాళ్ళు చెప్పారంట. నేనైతే వీక్లీ వన్స్ మా మొక్కలు అన్నిటికీ ఇస్తాను. సో నేనైతే రీసెంట్ టైమ్స్లో విరజాజుల మొక్క తీసుకున్నాను. ఒక 2 months అయింది. నేను ఆ మొక్క తెచ్చినప్పుడు మీకు చెప్తే నంబరు, మా వారు తిట్టారనమాట. ఎందుకు ఆ మొక్క ఎండిపోయింది, ఒక్కటే కొమ్మండి. ఆ కొమ్మ కూడా ఎండిపోయినట్టు అనిపించింది, చాలా ఎండిపోయింది. ఇంటికి వచ్చాక ఎందుకు కొన్నానరా దేవుడా అనిపించింది. అంటే ఒక 2-3 days తర్వాత నాకు గుర్తొచ్చింది, అయ్యో ఇది ఎంత కదా, చూద్దాం, ఇది వేసి చూద్దాం, ట్రై చేద్దాం అని చెప్పేసి ఇది వేసాను. సో వీక్లీ ఇది వేస్తూ ఉంటే ఆ మొక్క అలా తయారైందనమాట. సింగిల్ కొమ్మ, అది ఎండిపోయిన కొమ్మకి చిగుర్లు వచ్చి చక్కగాన ఎంత చూడండి ఎంత బాగా వచ్చిందో. ఫ్లవర్స్ కూడా పోస్తున్నాయి. రోజుకు ఒక 10-15 అలా, ఒకసారి 7 అలా మొగ్గలు వస్తున్నాయి. సో ఆ మొక్కనైతే నేను అలా ఎక్కిద్దామనేసి ప్లాన్ చేస్తాను. కింద వేయడానికి మాకు ప్లేస్ లేదు, రోడ్డు కదా అంతా మట్టి, ప్లేస్ లేదనమాట. అందుకని నేను బకెట్లో వేసి పెట్టుకున్నాను. సో అలాగే ఇదిగోండి మల్లె మొక్క. ఈ మల్లె మొక్క అయితే అసలు మొగ్గలు రాదనుకున్నాను. చూడండి వస్తుంది. నేను ఇప్పుడు ఒక పువ్వు తెంపాను, కాకపోతే కిందకి పట్టుకెళ్ళిపోయాను. అందుకే ఈ మొక్కకు ఈ పువ్వు కూడా డిఫరెంట్గా వస్తుంది. ఈసారి మొగ్గ పువ్వు అయినప్పుడు మీకు వీడియోలో షేర్ చేస్తాను. నేను ఎప్పుడు చూడలేదు అలాంటి మొగ్గ, అంత డిఫరెంట్గా వచ్చిందనమాట. అండ్ అలాగే ఇదిగోని శంఖం పువ్వులు అయితే ఎన్ని విత్తనాలు వచ్చాయో తెలుసా. నేను తీసేసాను మొక్క, మళ్ళీ పువ్వులు రాదనేసి.